హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్ సెకండ్ పార్ట్ని మనం డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1లో 26th బిట్ ఎవరికి అయింది, ఇప్పుడు 27th బిట్. ఫస్ట్ వన్, అమెరికా ఏ దేశంతో కొత్త స్టార్ట్ అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందాన్ని విస్తరించింది? రష్యా. నెక్స్ట్ 28th బిట్, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రారంభించిన ఆల్ ఉమెన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ పేరు ఏమిటి? సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రారంభించిన ఆల్ ఉమెన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ సెకండ్ వన్, అక్షయ పాత్ర. ఆన్సర్ ఏంటి? అక్షయ పాత్ర. నెక్స్ట్ 29th బిట్, మీట్ వై యొక్క డిజిటల్ చెల్లింపు స్కోర్ కార్డ్ జాబితాలో వరుసగా 3 నెలలు ఏ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచ మరణాలలో ఏ దేశంలో యాక్సిడెంట్ల వల్ల 11% మరణాలు సంభవించాయి? ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచ మరణాలలో ఏ దేశంలో యాక్సిడెంట్ల వల్ల 11% మరణాలు సంభవించాయి? ఆన్సర్ భారత్. థర్డ్ వన్, ఆన్సర్ భారత్. 31th బిట్, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది? 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ థర్డ్ వన్, 16,000 కోట్లు. ఆన్సర్ థర్డ్ వన్, 16,000 కోట్లు. నెక్స్ట్ 32th బిట్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఏ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లో ప్రారంభించబడింది? భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఏ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో ప్రారంభించబడింది? ఆన్సర్ థర్డ్ వన్, తెలంగాణ. ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ 33th బిట్, హబుల్ టెలిస్కోప్ స్థానంలో నాసా, ఈఎస్ఏ మరియు సిఎస్ఏఐ సహకారంతో ఏ టెలిస్కోప్ తయారు చేయబడుతుంది? హబుల్ టెలిస్కోప్ స్థానంలో నాసా, ఈఎస్ఏ మరియు సిఎస్ఏల సహకారంతో ఏ టెలిస్కోప్ తయారు చేయబడుతుంది? ఆన్సర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. నెక్స్ట్ 34th బిట్, ఇటీవల రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇటీవల రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఉత్తరాఖండ్. నెక్స్ట్ 35th బిట్, ప్రత్యేక మహిళా మెహల్లా క్లినిక్లను ప్రారంభించనున్నట్లు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ప్రకటించింది? ప్రత్యేక మహిళా మొహల్లా క్లినిక్లను ప్రారంభించనున్నట్లు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ప్రకటించింది? ఆన్సర్ సెకండ్ వన్, న్యూఢిల్లీ. ఆన్సర్ సెకండ్ వన్, న్యూఢిల్లీ. నెక్స్ట్ 36th బిట్, వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ డివిజన్ కింద 5 సంవత్సరాలలో చమురు గ్యాస్ మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ఎంత మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రధానమంత్రి మోదీ తెలిపారు? ఆన్సర్ ఫస్ట్ వన్, 7.5 లక్షల కోట్లు. 2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ అచీవర్స్
అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సెకండ్ వన్, అమితాబ్ బచ్చన్ గారు ఎంపికయ్యారనమాట. నెక్స్ట్ 38th బిట్. రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తొలిసారిగా క్రింది వాటిలో దేన్ని ప్రారంభించారు? ఆన్సర్ సిఎన్జి ట్రాక్టర్. నెక్స్ట్ 39th బిట్. భారతదేశంలో మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఫస్ట్ వన్, న్యూఢిల్లీ. నెక్స్ట్ 40th బిట్. ఇటీవల వార్తల్లో కనిపించిన గహిర్మాతా బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిస్సా, సెకండ్ వన్. నెక్స్ట్ 41th బిట్. భారత్ ఈ మార్కెట్ అనే ఈ కామర్స్ పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? భారత్ ఈ మార్కెట్ అనే ఈ కామర్స్ పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ థర్డ్ వన్, సిఏఐటి. 42th బిట్. 14వ పంచవర్ష ప్రణాళికను ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ సెకండ్ వన్, చైనా. నెక్స్ట్ 43th బిట్. టాటా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? టాటా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ థర్డ్ వన్, మార్క్ లిస్టో సెల్లా. నెక్స్ట్ 44th బిట్. భారత్లో మొట్టమొదటి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ఏ నగరంలో రాబోతుంది? భారతదేశంలో మొట్టమొదటి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ఏ నగరంలో రాబోతుంది? ఆన్సర్ సెకండ్ వన్, బెంగళూరు. నెక్స్ట్ 45th బిట్. కర్మాగారాల్లో తనిఖీల కోసం కొత్త కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, కర్ణాటక. కోర్సుల్లో 46th బిట్. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తప్పనిసరి కాదని ఇటీవల ఏ సంస్థ పేర్కొంది? ఆన్సర్ థర్డ్ వన్, ఏఐసిటిఈ. నెక్స్ట్ 47th బిట్. కిరణ్ బేడి తొలగింపు తరువాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించినది ఎవరు? కిరణ్ బేడి తొలగింపు తరువాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించినది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, తమిళసై సౌందర్యరాజన్. నెక్స్ట్ 48th బిట్. ఇటీవల వార్తల్లో ఉన్న AEG-12 అంటే ఏమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్, మస్కిటో ప్రోటీన్. నెక్స్ట్ 49th బిట్. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న మొదటి భారతీయ క్రికెటర్ ఎవరు? ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న మొదటి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, విరాట్ కోహ్లీ. నెక్స్ట్ 50th బిట్. ఏ దేశానికి 1,00,000 HCQ ట్యాబ్లెట్లు 1000 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాలని భారత్ నిర్ణయించింది? ఏ దేశానికి 1,00,000
హెచ్సిక్యూ ట్యాబ్లెట్లు 1000 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాలని భారత్ నిర్ణయించింది? ఆన్సర్ మడగాస్కర్. ఆన్సర్ సెకండ్ వన్ మడగాస్కర్. 51th బిట్. ఫిబ్రవరిలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైన భారత క్రికెటర్ ఎవరు? ఫిబ్రవరిలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైన భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ 4th వన్ రవిచంద్ర అశ్విన్. ఆర్ అశ్విన్. ఆన్సర్ ఆర్ అశ్విన్. 4th వన్. 52th బిట్. భారత ప్రభుత్వం యొక్క కోవిడ్-19 టీకా డ్రైవ్కు మద్దతుగా 11 కోట్లు చెల్లించిన బ్యాంక్ ఏది? భారత ప్రభుత్వం యొక్క కోవిడ్-19 టీకా డ్రైవ్కు మద్దతుగా 11 కోట్లు చెల్లించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఎస్బీఐ. ఆన్సర్ ఫస్ట్ వన్ ఎస్బీఐ. 53th బిట్. 140 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన డైనోసార్ల శిలాజాలను పరిశోధకులు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? 140 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన డైనోసార్ల శిలాజాలను పరిశోధకులు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ థర్డ్ వన్ అర్జెంటీనా. ఆన్సర్ థర్డ్ వన్ అర్జెంటీనా. నెక్స్ట్ 54th బిట్. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 101 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 101 కోట్ల రూపాయల స్కాలర్షిప్ను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఒడిస్సా. ఒడిస్సా ముఖ్యమంత్రి స్కాలర్షిప్ను మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ 55 బిట్ నెంబర్ 55. రాజ్యసభ మరియు లోక్సభ టీవీ యొక్క కొత్త పేరు ఏమిటి? రాజ్యసభ మరియు లోక్సభ టీవీ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ సంసద్. ఆన్సర్ సంసద్. నెక్స్ట్ బిట్ నెంబర్ 56. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ హర్యానా. థర్డ్ వన్. ఆన్సర్ హర్యానా. థర్డ్ వన్. నెక్స్ట్ బిట్ నెంబర్ 57. పౌర హక్కుల నాయకుడు వెర్నాన్ జోర్డాన్ 2021 మార్చి 1న 85 సంవత్సరాల వయసులో మరణించాడు. అయితే అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఫస్ట్ వన్ యుఎస్. ఆన్సర్ ఫస్ట్ వన్ యుఎస్. నెక్స్ట్ 58th బిట్. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? బిట్ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మార్చ్ 3rd. ఆన్సర్ మార్చ్ 3rd. నెక్స్ట్ 59th బిట్. రైతులు మరియు ఉత్పత్తి సమూహాలకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది? రైతులు మరియు ఉత్పత్తి సమూహాలకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మేఘాలయ. ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్ 60th బిట్. బిట్ నెంబర్ 60. ఇండో టిబెట్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో 3 మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఇండో టిబెట్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో 3 మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, బాయ్.